డాన్స్లో ఫైట్లు డైలాగులు స్టైల్కే కొత్త అర్థం చెప్పే స్టార్స్ అల్లు అర్జున్ మరి డీజేగా వచ్చేస్తున్నాడు. మరి మీ అందరికీ పరిచయం చేస్తున్నాం ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ దువ్వాడ జగన్నాథం గోత్రం శ్రీవత్సస. మరి డీజే మనతో ఉన్నాడు. వెల్కమ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ఫేర్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నార్మల్గా ఒక్క ఫిల్మ్ఫేర్ వస్తేనే ఎంతో ఆనందపడిపోతాం, ఉబ్బి తబ్బిపోతాం. 3 ఫిల్మ్ఫేర్ హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు. అంటే 3 బెస్ట్ యాక్టర్ కాదు, ఒకటి బెస్ట్ యాక్టర్, ఒకటి బెస్ట్ సపోర్టింగ్ రోల్, ఒకటి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్. 3 వచ్చాయి మొత్తానికి. 3 వచ్చాయి, టోటల్గా ఒక 5 ఉన్నాయి. హ్యాట్రిక్ అయితే కంప్లీట్ అయింది. సో ఫిల్మ్ఫేర్తో పాటు ఇప్పుడు డీజే రిలీజ్ అవుతోంది. ఆ ఆనందం ఈ ఆనందం. వ్యూస్ చూస్తేనేమో 1 కోటి దాటిపోయాయి. ఏంటి రచ్చ అసలు? అంటే ట్రైలర్ టీజర్కి వ్యూస్ ఇంత దాటిపోతే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం అయిపోయింది మాకు. సో డీజే ఎలా వస్తున్నాడు, ఎలా వస్తాం అనేది మేము ట్రైలర్లోనూ ఆడియోలోనూ చెప్పాం. డెఫినెట్లీ ఎలా వస్తున్నారని అడిగితే 2 షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఒకటేమో బ్రాహ్మణ్గా ఉండే ఒక షేడ్, 2 ఒక మోడర్న్, మీరు చూసే ఉంటారు పిక్చర్స్లో, ఒక సూట్లో ఉండే ఒక షేడ్ ఉంటుంది. సో ఈ 2 షేడ్స్లో రాబోతుంది సినిమా. సినిమాని ఇంకా బదులు కొట్టబోతున్నట్టేనా? అంటే అది నిజంగా జెన్యున్గా అది జనాలు చేతిలో ఉంటుంది, అది మా చేతిలో ఉండదు. ఒక గుడ్ ప్రోడక్ట్ ఇస్తాం వరకు మా చేతిలో ఉంటుంది. సో వీ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ ప్రోడక్ట్. మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకుంటుంటారు? లైక్ స్టోరీకి అనుగుణంగానేనా? ఎలా చేంజ్ చేసుకున్నాం అంటే బేసిక్లీ బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలని ట్రై చేస్తాను. అంటే ఎవ్రీ యాక్టర్కి కొన్ని ఫ్లాస్ ఉంటాయి, వెళ్ళే కొద్దీ ఫ్లాస్ తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పటికీ నాలో ఇంకా చాలా ఫ్లాస్ ఉంటాయి. సో కుదిరినంత వరకు ఆ ఫ్లాస్ ఇంకా తగ్గించుకుంటూ ముందుకు వెళ్దాం అనేది. టు గెట్ బెటర్, టు బికమ్ బెటర్ యాక్టర్స్, యూ హ్యావ్ టు బికమ్ బెటర్ పీపుల్. సో ట్రై టు బికమ్ బెటర్ పీపుల్ బై ద డే. అండ్ ఇంకా సినిమా వచ్చేసరికి, ప్రతి క్యారెక్టర్కి వచ్చేసరికి మెయిన్గా ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఒక సినిమా చేస్తే దాని ఇమ్మీడియట్ సినిమా అదే జానర్ ఉండకూడదు అని మొత్తం ప్లాన్ చేయగలం. ఇప్పుడు ఇంతకుముందు సరైనోడు చూస్తే ఒక జానర్ ఫిల్మ్ చూస్తే ఒక మాస్ సినిమా, ఆ తర్వాత ఈ సినిమా చూస్తే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. సో కమర్షియల్ ఫిల్మ్స్లోనే జానర్స్ లిమిటెడ్గానే ఉంటాయి. సో అందులోనే వేరియేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలని ట్రై చేస్తాం. ఇప్పుడున్న జనరేషన్, మీ జనరేషన్ హీరోస్లో కొందరు మాస్కి పరిమితం, లేదంటే కొంతమంది క్లాస్కే పరిమితం. మీరు 2 వదిలేరు అసలు. అంటే అలా కాదు, బేసిక్లీ ఎలా అంటే ఒక ఫిల్మ్ ఓవరాల్ అందరికీ రీచ్ అవ్వాలంటే, ఎస్పెషలీ వెన్ యూ డూ ఇంత పెద్ద భారీ బడ్జెట్ ఫిల్మ్స్ చేసేప్పుడు ఎలా ఉండాలంటే అందరు ఆడియన్సెస్కి అపీలింగ్గా ఉండాలి. ఓవరాల్గా సబ్జెక్ట్ అంతే, మనం ఏ సబ్జెక్ట్ చెప్తాం అది. కొన్ని సబ్జెక్ట్స్ కొంత క్లాసెస్కి ఎక్కువ అపీలింగ్ ఉండొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ మాసెస్కి ఎక్కువ అపీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ సరైన అనేది మాసెస్కి ఎక్కువ అపీలింగ్ ఉంటుంది. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి ఫిల్మ్ క్లాసెస్కి ఎక్కువ అపీలింగ్ ఉంటుంది. బట్ చేసే సినిమా బాగుంటే మాసెస్ కూడా చూస్తారు, ఒక మాస్ జానర్ ఫిల్మ్ బాగుంటే క్లాసెస్ కూడా చూస్తారు. సో చేసే సినిమా బాగుండాలి. సో చాలా రోజులు బాగా వెయిట్ చేయించినట్టున్నారు శంకర్ గారిని. అస్సలు కాదండి, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వెయిట్ చేశాను అనమాట. సరైన తర్వాత నేను సినిమా ఏం చేయలేదు, చేసినప్పుడు మంచి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ హరిశంకర్ గారు స్క్రిప్ట్ చెప్పి నాకు 2-3 మంత్స్ టైం పడుతుందంటే పర్లేదు, అయితే 2-3 మంత్స్ వెయిట్ చేసి చేద్దాం. అన్నేళ్ళు వెయిట్ చేశాడు, 2-3 మంత్స్కి ఎప్పుడు నుండి అసలు ఆర్యా నుండి ఆయన స్పీచ్ వింటే అసలు అంటే ఆయన భావోద్వేగాలు, ఆ డీప్ ఎంత పెట్టుకున్నాడు మీ మీద అంత ప్రేమ అనేది ఆ స్పీచ్లో అర్థమైపోయింది. ఈగర్లీ వెయిటెడ్. ఆయన ఎప్పుడు కలిసినా చాలా ఏళ్ళుగా సార్ మీతో నేను పనిచేయాలి సార్ ఎప్పటికైనా అంటుండేవాడు. నేను కూడా అవును హరీష్ గారు, మీ సినిమాలు చూస్తే ఆయన సినిమా ఏది చూసినా కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ షాక్, మిరపకాయ్, ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఆ తర్వాత రామయ్య వస్తాయ, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఆయన అన్ని సినిమాల్లో కొన్ని సినిమాలు కొన్ని 1-2 ఫిల్మ్స్ పెద్ద అనుకున్నట్టు వర్క్ అవ్వలేదు. బట్ స్టిల్ అతను ఒక డైరెక్టర్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. హీ హ్యాస్ అ వెరీ నైస్ మార్క్. అతని ఎంటర్టైన్మెంటు, అతను ఒక హీరోయిజం కానీ, హీరోని చూపించే విధానం కానీ, ఒక క్యారెక్టరైజేషన్, ఇవన్నీ స్ట్రాంగ్ ట్రేట్స్. తన మ్యూజిక్ సెన్స్, తన పాటల్లో లిరిక్స్ చాలా బాగుంటాయి. ఇలా చాలా ట్రేట్స్ ఉన్నాయన్నమాట ఆయనకి. సో డెఫినెట్లీ అంటున్నాను, ఈయనతో చేస్తే అన్నీ ఉన్న సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నామండి. కథ కూడా అనుకోకుండా అలా కుదిరింది. ఓకే, అంటే ఒక డైరెక్టర్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ అన్ని క్యాచ్ అవ్వాలి? లైక్ అంటే జెన్యున్లీ ఆ డైరెక్టర్ స్ట్రెంత్ బట్టి ఆడాలనుకుంటాను. ఇప్పుడు సపోజ్ బోయపాటి సిని గారు లాంటి ఒక డైరెక్టర్తో చేస్తే ఒక మాస్లో ఆయన బాగా తీస్తారు కాబట్టి ఆయనతో చేసేప్పుడు మాస్ సినిమా వాళ్ళు యాక్టర్ గోస్ బై ద డైరెక్టర్. ఇప్పుడు హరిశంకర్ గారితో చేసేప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి కాబట్టి ఈ 2 బ్లెండ్ ఉన్న ఫిల్మ్ చేయాలనుకుంటాను.
అలా ఇంకోళ్ళు ఆ డైరెక్టర్ స్ట్రెంత్ బట్టి వాళ్ళ స్ట్రెంత్లో నేను వెళ్ళి ఆడాలనుకుంటాను. మామూలు సెట్స్లో బాగా అల్లరల్లరి చేయడం, రచరచ చేయడం అనేది విన్నాము హరిశంకర్ గారి సెట్స్లో. మీ షూటింగ్ అంతా ఎలా వచ్చిందండి? లేదంటే స్వీట్ మూమెంట్స్ అల్లరి అంతా పోయిందండి. ఇదివరకు అయితే చేసేవాడిని కానీ ఇప్పుడు అంత అల్లరి అంత అలా ఏంటో మార్పు. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా అల్లరి చేస్తుంది అంత. అలా అని కాదు, అంటే ఈ మార్పు అనేది మా వరకు మేము గమనించిన దాంట్లో అయాన్ వచ్చిన తర్వాత, స్నేహ వచ్చిన తర్వాత కొంచెం ఏదైనా మార్పు వచ్చింది అని అనుకున్నాము. బట్ డెఫినెట్ గా ఉందా లేదంటే ఎంత కాదన్నా కొంత పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారన్నాక ఒక స్పీడ్ ఎంత కాదన్నా బ్రేక్ పడిపోతుంది. బ్రేక్ అన్నాను కానీ డెఫినెట్లీ ఒక ఆలోచన విధానం మారుతుంది కాబట్టి ఫర్ ద బెటర్ ఒకలాంటి మెచ్యూరిటీ వస్తుంది డెఫినెట్లీ, ఎవరికైనా వస్తుంది. సో దానివల్ల కొంత చేంజ్ ఉండొచ్చు, దానివల్ల కొంత అల్లరి తగ్గి ఉండొచ్చు. బట్ అఫ్ కోర్స్ డాన్స్లో స్పీడ్ ఏం తగ్గదు. సో కమింగ్ టు దిల్ రాజు గారు, సో ఆయన 25th మూవీ మీ ద్వారా చేయడం, ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడో, ఆర్యాకి ఎంత ఆనందపడ్డాడో ఇప్పుడు అంతే. బట్ 9 years గ్యాప్ తీసుకున్నారు. అవును, అనుకోకుండా వచ్చింది ఈ గ్యాప్. బేసిక్లీ ఎప్పటి నుంచో సినిమాలు చేద్దాం అనుకున్నాం కానీ ఏదో కరెక్ట్గా ఆయనకు సెట్ అయితే నాకు సెట్ కాక, నాకు సెట్ అయితే ఆయనకు సెట్ కాక సినిమా చేయలేదు. డెఫినెట్లీ మేము ఇద్దరు ఇంతకు ముందు ఆర్యన్ పరుగు సినిమా చేసేప్పుడు మంచి సినిమా చేస్తే మంచి హ్యాట్రిక్ అవుతుంది కదా, మెమరబుల్గా ఉంటుంది అని అనుకున్నాం. బట్ అనుకోకుండా కోఇన్సిడెంట్లీ ఆయన 25th ఫిల్మ్ ఆయన బ్యానర్లో ఇట్స్ ల్యాండ్ మార్క్ నంబర్. సో ఒక ల్యాండ్ మార్క్ నెంబర్న ఫిల్మ్ చేయడం అనేది కోఇన్సిడెంట్లీ ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అండ్ డెఫినెట్లీ వీ ఆల్ పుట్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ అ నైస్ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ దిల్ రాజు గారు. ఒక గుర్తుండిపోయే సినిమా చేస్తే బాగుంటుంది కదా, వీ పుట్ అవర్ ఎఫర్ట్స్. అంటే మీకు కరెక్ట్ కాంబినేషన్ అనేది ఉండాలనుకుంటారా? లైక్ మంచి ప్రొడ్యూసర్, మంచి స్టోరీ, మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్ అన్నీ అలా ఉన్నప్పుడు అసలు ప్రతి ఆస్పెక్ట్లో మంచి విషయం ఉండాలని కోరుకుంటాను. అది నా కాస్ట్యూమర్, ఒక సూదికి దారం ఎక్కించే కాస్ట్యూమర్ నుంచి సినిమాటోగ్రాఫర్ వరకు ద బెస్ట్ పీపుల్ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. సో కమింగ్ టు అవర్ హీరోయిన్, సో హీరోయిన్స్ లో మీకు 2 క్వాలిటీస్ నచ్చుతాయి అన్నారు. హీరోయిన్ కాదు, అమ్మాయిలోనేనా? వావ్. అయితే సో బ్యూటిఫుల్ స్మైల్, సో డిగ్నిటీ, బాగా వర్కౌట్ చేసినట్టు చెప్పించినట్టున్నారు పూజతో. బేసిక్లీ అమ్మాయిలో స్మైల్ చాలా క్యూట్ ఉంటుంది. నేను ముకుంద సినిమా, నేను అమ్మాయి చూసిన ఫస్ట్ సినిమా ముకుంద. ఐ థింక్ హర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఆల్సో ముకుంద. చాలా క్యూట్ ఉంటుంది సినిమాలో కూడా, చాలా క్యూట్ ఉంటుంది. అండ్ స్మైల్ చాలా జెన్యున్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఓవరాల్ అమ్మాయిలో ఒక డిగ్నిటీ ఉంటుంది. ఫస్ట్ సినిమా హీరోయిన్ అవ్వకముందే నేను పూజ ఫంక్షన్ రోజు చూశాను, అది వెరీ ఇంప్రెస్డ్ అనమాట. బాగుంది, ఒక అమ్మాయి, ఒక పద్ధతి ఉంది, ఒక డిగ్నిటీ ఉంది, చదువుకున్న అమ్మాయి బాగుంది అని అనుకున్నాను. డెఫినెట్లీ అమ్మాయితో సినిమా చేస్తే బాగుంటుందని అప్పుడు అనుకున్నాను. ముకుంద ఓపెనింగ్ పూజకి, ముహూర్తంకి. ఆ తర్వాత ముకుంద ఆడియో ఫంక్షన్లో అమ్మాయి గోపికమ్మ పాట పాడింది అనమాట. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, చిత్ర గారు పాడిన పాట. అసలు అమ్మాయి అంత ఎఫర్ట్లెస్గా పాడితే నేను బాగా ఇంప్రెస్ అయ్యి అనుకున్నాను, అసలు తెలుగు డైలాగులు కూడా చెప్పలేరు అమ్మాయిలు, అలాంటిది అమ్మాయి ఇంత తెలుగు పాట పాడింది, డెఫినెట్లీ సినిమా చేయాలనేది ఉంటుంది. అండ్ ఎవరైనా కొంచెం తెలుగు మాట్లాడితే నేను పడిపోతాను, ముఖ్యంగా హీరోయిన్స్. అండ్ ఐ లైక్ టు టేక్ దిస్ అస్ అన్ ఆపర్చునిటీ టు, హీరోయిన్ గురించి వచ్చింది కాబట్టి ఐ లైక్ టు కంగ్రాచులేట్ రితు వర్మ. ఎందుకంటే అసలు తెలుగు సినిమా హీరోయిన్లో ఎవరు బెస్ట్ యాక్ట్రెసెస్ గెలిచినా వాళ్ళ వాయిస్ మాత్రం వేరే అమ్మాయిది ఉంటుంది. బట్ ఈ సినిమా పెళ్లి చూపులు అనే సినిమాలో వాయిస్ కూడా ఇట్స్ సింగ్ సౌండ్, అంటే ఇంకా డబ్బింగ్ అనేది లేదు. వాళ్ళు డైరెక్ట్గా సెట్లో ఏం వాయిస్ మాట్లాడతారో అదే సినిమాలో ఉంది. తెలుగు బాగా మాట్లాడింది, తెలుగు అమ్మాయి కాదు కానీ తెలుగు బాగా మాట్లాడి ఒక క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ ఫర్ ఫిల్మ్ఫేర్ గెలిచింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఒక తెలుగు అమ్మాయి, తెలుగు కాని అమ్మాయిని కూడా తెలుగు మాట్లాడి ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమాని కన్విన్స్ చేసినందుకు, తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేట్ హర్ ఆన్ దిస్ బిహాఫ్. ఈవెన్ రకుల్ కూడా, రకుల్ కూడా నానక్ ప్రేమతలో డబ్బింగ్ చెప్పింది. ఇట్స్ వెరీ నైస్. అలా ఎవరైనా తెలుగు మీద, లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టి మన లాంగ్వేజ్ రెస్పెక్ట్ ఇస్తే ఐ లైక్ టు అక్నాలెడ్జ్ ఇట్. మ్యూజిక్ గురించి ఇంకా నేను ఏం మాట్లాడతాను, అన్ని బ్లాక్ బస్టర్స్, ఆ కాంబినేషన్ ఇంకా ఏం టచ్ చేస్తాం కానీ అన్ని కాదు. యాక్చువల్లీ నిజంగా రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం, మేము ఇద్దరం ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా అనుకోకుండా ఆల్బమ్ చాలా బాగా క్లిక్ అయింది. అండ్ అలాగే ఈ సినిమా ఆల్బమ్ ఇస్ ఆల్సో వెరీ వెల్ రిసీవ్డ్. అండ్ ఈ సినిమాలో అస్మైక్ అనే సాంగ్ బాగా వైల్డ్ ఫైర్ అయిపోయింది.
దాంట్లో చాలా మంది డ్యాన్స్ వీడియోస్ చేశారు. ఈ రేంజ్ వైల్డ్ ఫైర్ అవుద్దని నేను అనుకోలేదు. ఒక్కొక్క పాట అలా జూ బాక్స్లో విన్నా కొద్దీ అసలు ఇంకా దేవిశ్రీ గురించి మనం వేరేగా మాట్లాడుకునే అవసరం లేదు. అంటే లైక్ మ్యూజిక్ సిట్టింగ్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా? అస్సలు నాకు సంబంధం లేదు. అసలు అందరూ అనుకుంటారు దేవి అంటే నాకు ఏదో స్పెషల్గా ఇస్తారు, నేను వెళ్ళి ఏదో స్పెషల్గా కొట్టించు. అస్సలు నేను ఇప్పుడు దేవి స్టూడియోకి ఒక సినిమా అప్పుడు వెళ్ళింది చాలా తక్కువ. సినిమా అయిపోయిన తర్వాత ఏదో సరదాగా చెన్నైకి వెళ్తే కలుస్తాం తప్ప అసలు నేను ప్రొఫెషనల్గా తన స్టూడియోకి వెళ్ళి ఒక పాట కొట్టించుకునేది ఇన్నేళ్ళు ఎప్పుడు లేదు. ఒక డైరెక్టర్ వెళ్తాడు, తీసుకొస్తాడు, సీడీ ప్లే చేస్తాడు, బాగుందంట అంతే. మ్యాక్సిమం ఏదైనా చిన్న చేంజెస్ ఈ మ్యూజిక్ ఏదో కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది దగ్గర అని ఒక నేనే సజెషన్ చెప్తే ఆ సజెషన్ ఆయన క్యారీ ఫార్వర్డ్ చేసుకుని చిన్న చిన్న చేంజెస్ ఆల్మోస్ట్ లేదు, ఎప్పుడైనా ఉంటే అలాంటిది అంతే, ఒకటో రెండో సిచ్యువేషన్ అంతే. ఏ పాట మీకు ఎక్కువగా బాగా కనెక్ట్ అయ్యింది? నాకు నిజంగా బాగా నచ్చింది అస్మైక అండ్ ఫస్ట్ సాంగ్ డీజే అని ఉంటుంది. డీజే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి లిరిక్స్, నాకు బాగా నచ్చింది పాట. ఓకే. అలాగే అట్ ది సేమ్ టైం సిటీ మార్ అనే సాంగ్ ఉంటుంది. సిటీ మార్, అందులో ఒక లైన్ నాకు చాలా ఇష్టం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ చూస్తే విజిలేస్తారు అనేది. నాకు బాగా నచ్చిన లైన్ అది. అది హరిశంకర్ గారు నాకు వినిపించిన వెంటనే నేను బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సో కొరియోగ్రఫీ గురించి డెఫినెట్లీ కొరియోగ్రఫీ ఇప్పటికైతే మేము రిలీజ్ చేసిన ఓన్లీ అస్మైక సాంగ్ కాబట్టి ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, అండ్ హీస్ అ బిగ్ కొరియోగ్రాఫర్ ఇన్ బాంబే. ఆల్మోస్ట్ 1500 సాంగ్స్ చేశారనమాట. సో ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, అండ్ మేము కొరియోగ్రాఫ్ చేసిన ఆ పాటకి చాలా మంచి పేరు వచ్చింది. డెఫినెట్లీ రిలీజ్ తర్వాత మిగతా కొరియోగ్రాఫర్స్ వర్క్స్ కూడా చాలా బాగా చేశారు. రిలీజ్ అయిన తర్వాత అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు మిగతా కొరియోగ్రాఫర్స్ కూడా మంచి పేరు వస్తుంది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ సిటీ మార్ అనే సాంగ్. సిటీ మార్ అనే సాంగ్ విజువల్గా బాగా వచ్చింది అనమాట. సో కొత్త పాట వద్దని అనుకుంటున్నాను. మరి మనం టీజర్లో యూజ్ చేసిన స్కూటర్ కూడా మనం ఈ మధ్య 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది స్కూటర్ వచ్చి. ఆ 100 ఏళ్ళ స్కూటర్ లాగా అనిపిస్తుంది దాన్ని చూస్తే. నాకు తెలియదు. ఎల్లో కలర్ జనరల్గా మనం ఎల్లో యూజ్ చేయం కదా తక్కువ. సో అది బాగా విజువలైజ్ అయ్యేటట్టు బాగా కనిపిస్తుంది స్కూటర్. రియల్లీ హైలైట్ అది కూడా బాగుంది. ఏం స్పెషల్స్ ఏంటి అన్నపూర్ణ క్యాటరింగ్స్ లో? ఏం స్పెషల్స్? అన్నపూర్ణ క్యాటరింగ్స్ ప్యూర్ వెజిటేరియన్. అంటే చేస్తున్నంతసేపు బనీ ఎలా అనిపించింది? లైక్ ఆ గెటప్, ఆ పంచ కట్టుకోవడం, ఆ నామాలు ఎవ్రీ డే కొత్తగా అనిపించేది. ఎందుకంటే నాకేం అలవాటు లేని డ్రెస్ కదా. సో జనరల్లీ ఒక కాస్ట్యూమ్ రెగ్యులర్గా వేసుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత కొత్తతనం పోద్ది. కానీ ఇది ఎన్ని రోజులు వేసినా అన్ని రోజులు నాకు ఆ కొత్తతనం ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వేసే డ్రెస్ కాదు కదా, పంచ అది మధ్యలో ఊడిపోతూ ఉంటుంది. మొత్తం ఎప్పుడు ఊడిపోలేదు అదృష్టశాతం. బట్ ఎప్పటికప్పుడు దాన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఐ ఎంజాయ్ ద షూటింగ్ ఎవ్రీ డే. అండ్ ఈ బ్రాహ్మణ్ క్యారెక్టర్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్. ఎందుకంటే నాకు రాని డిక్షన్ కదా, కొత్త డిక్షన్ కాబట్టి ఇట్ వాస్ నైస్. అండ్ ఆల్ క్రెడిట్ టు మై డైరెక్టర్ హరిశంకర్ గారు. ఆయన గోత్రమే పెట్టినట్టున్నారు. హరిశంకర్ గారు గోత్రం అనుకుంటా. ఓకే ఫైన్. సో సినిమాటోగ్రఫీ, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అయాంకా బోస్ గారు. అండ్ హీస్ వన్ ఆఫ్ ద టాప్ కెమెరామెన్స్ ఇన్ ద కంట్రీ అన్నమాట. బాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేశారు. అండ్ మన సినిమా క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే కంట్రీస్ మన కంట్రీలో ఎవరు బెస్ట్ వాళ్ళు తెచ్చుకుందాం అని నేను దిల్ రాజు గారిని అడిగితే ఆయన అన్కాంప్రమైజ్డ్గా మీరే బడ్జెట్స్ గురించి ఆలోచించద్దు, ఎవరు బెస్ట్ అయితే వాళ్ళు తెచ్చుకోండి అని హీ గాట్ అస్ అయాంకా బోస్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్స్. అంటే కొంతమంది క్వాలిటీ ఇస్తారు కానీ టైం తీసుకుంటారు, కొంతమంది టైం తీసుకున్నా కూడా క్వాలిటీ ఇవ్వలేరు. బట్ ఈయన టైం అండ్ క్వాలిటీ రెండు ఇస్తాడనమాట. చాలా షార్ట్ టైంలో చాలా హై క్వాలిటీ ఇస్తారు. ఈజ్ వెరీ ఫాస్ట్. అండ్ ఆయనకి హరిశంకర్ డైరెక్టర్ గారికి బాగా సెట్ అయింది. సో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ ఫిలిం. సో కమింగ్ టు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ గారు, పోసాని గారు, ఇంకా అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. రావు రమేష్ గారిని కొంచెం వాళ్ళ నాన్నగారిని తలపించే విధంగా తీసుకొచ్చినట్టు ఒకటి అడుక్కులో ఆయన పంచకట్టుకొని ఉంటాడు, సేమ్ అదే దించినట్టున్నారు. సో ఎలా ఆ స్లాంగ్, శ్రీకాకుళం లాంగ్వేజ్ మొత్తం. బేసిక్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ రావు రమేష్ గారు. నాకు అసలు గమ్యం సినిమాలో ఒక చిన్న షార్ట్లో వచ్చేసి వెళ్ళిపోతారు అనమాట, ఒక టెర్రరిస్ట్ కింద. ఇప్పుడు అనుకున్నాను ఎవరైనా చాలా బాగా చేసారు ఒక షార్ట్ అయినా కూడా అంటే అప్పుడు చెప్పారు అనమాట రావుగోపాలరావు గారు అబ్బాయి గారు. అవునా ఎందుకంటే రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు బాగా ఫ్రెండ్స్ అనమాట, కలిసి ఆల్మోస్ట్ దాదాపు 200 సినిమాలు చేస్తుంటారు. మా బాగా పరిచయం. వాళ్ళ అబ్బాయా అని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్
అక్కడి నుంచి ఆయన వర్క్ నేను ఫాలో అవుతూ చూస్తూ వచ్చాను అనమాట. హీ కెప్ గ్రోయింగ్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అనమాట. ఇప్పుడు మనకు తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ యాక్టర్స్లో టాప్లో ఉండేది రావు రమేష్ గారు. అండ్ నాకు హరీష్ గారు కథ చెప్పినప్పుడే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉందన్నమాట. ఫెంటాస్టిక్ క్యారెక్టర్. నేను బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను ఆయన క్యారెక్టర్ ఉన్న వెంటనే. అండ్ సినిమాకి అదొక పెద్ద ప్లస్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే పోసాన్ గారి టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎసెట్స్ ఆఫ్ ద ఫిలిం. అలాగే వెన్నెల్ కిషోర్ గారు ఆయన కూడా చాలా హీస్ కాంట్రిబ్యూటెడ్ వెరీ వెల్. ఆయన ట్రాక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మా ఫాదర్ క్యారెక్టర్ తనికెళ్ళ భరణి గారు, ఇది సినిమానే కాదు చాలా సినిమాలు కూడా నా ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నారు. సో దర్ మెనీ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి హస్ కాంట్రిబ్యూటెడ్ దిస్ ఫిల్మ్ బ్యూటిఫుల్లీ. అలాగే ఆ టెన్స్ అనేది ఉంటుందా లైక్ మూవీ రిలీజ్ కి ఇంకా దగ్గర ఎంత బాగా వచ్చిన సినిమా మనకి ఎంత నమ్మకం ఉన్నా లోపల భయం అనేది ఉంటుంది. ఎందుకంటే బాగా వచ్చిందని మనం అనుకుంటున్నామా, నిజంగా అది బాగా వచ్చిందా అనేది ఎంత మేధావికైనా ఆ భయం ఒకటి ఉంటుంది. నాకు సినిమా అంటే ఆ భయం డెఫినెట్లీ ఉంటుంది. అందుకే కదా మీరు అలా సైన్ చేశారంటే అదంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయితే తప్పితే అది ఎంతో పక్కగా అన్ని వర్కౌట్ అయితే తప్పితే మీది రాదు. అండ్ మేము అంతే ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా లేదు, ఇచ్చేప్పుడు బాగా చేయాలని ఉంటుంది అంతే. అలాగే నేనైతే అలాగే అనుకుంటాను. సో ఫైనల్లీ ఇంకొక 2 questions బని. టాప్ 5 డైరెక్టర్స్, టాప్ 5 హీరోయిన్స్ చెప్తే ఎవరికి చెప్తారు? అన్డౌటెడ్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ నంబర్ 1, ఏదైనా అవునన్నా కాదన్నా నన్ను లాంచ్ చేసిన మా డైరెక్టర్ రాఘవేంద్ర గారు. 100 సినిమాలు చేశారు. నేను ఎంతమంది డైరెక్టర్ పని చేసినా 50 సినిమాలు చేసిన డైరెక్టర్ కూడా ఎవరు లేరు అనమాట. సో ఆయన హాఫ్లో కూడా ఎవరు లేరు. సో 100 సినిమాస్ చేసిన సెంచురియన్ రాఘవేంద్ర గారు. ఆయనతో కంపారిజన్ చేయడానికి కూడా ఎవరు లేరు. అండ్ హీస్ లాంచ్ మీ మోర్ దెన్ ఎనీథింగ్. సో నా టాప్ డైరెక్టర్, ఒక చేతికి తంబు ఎంత ఇంపార్టెంటో నా టాప్ 5 డైరెక్టర్స్లో ఆ పొజిషన్ మాత్రం రాఘవేంద్ర గారు. అండ్ ఆఫ్టర్ దాట్ నా కెరియర్ టేక్ ఆఫ్ అయింది సుకుమార్తో అనమాట. సుకుమార్ నాకు ఆర్యన్ సినిమా లేకపోతే నా కెరియర్ నెక్స్ట్ లెవెల్కి బూస్ట్ అయ్యేది కాదు. సో ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ సుకుమార్ ఫర్ బూస్టింగ్ మై కెరియర్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత నా కెరియర్లో వివి వినాయక్ గారు వచ్చారు. అండ్ ఒక మాసెస్లో కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఆర్యన్ అనేది 1 ఫిల్మ్ వండర్ కాదు అనేది ఎస్టాబ్లిష్ అవుతానికి నాకు బన్నీ అనే సినిమా ఆ రోజులో చాలా హెల్ప్ అయింది అనమాట. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇంకా టాప్ 5 డైరెక్టర్స్ అంటే ఎవ్రీ డైరెక్టర్ నిజంగా మీ లిస్ట్ 5తో నాకు నిజంగా ఆగదు. ఈ డైరెక్టర్ ఇస్ యూనిక్. నిజంగా ఒక డైరెక్టర్ వీళ్ళే టాపు, మాకు హిట్ ఇచ్చినంత మాత్రం ఇతను టాపు, ఫ్లాప్ ఇచ్చినంత మాత్రం ఇతను తక్కువ అని అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే హిట్ ఫ్లాప్లో నాది కూడా ఉంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే నా హ్యాండ్ ఉంది, ఒక సినిమా హిట్ అయితే డెఫినెట్లీ నా హ్యాండ్ ఉంది. ఐ ఓన్ అప్ బోత్. సో అక్కడి నుంచి ద లాట్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ హు కాంట్రిబ్యూటెడ్. ఇంకా నేను ఇక్కడ నుంచి సర్దుతున్నా ఆన్సర్, ఎందుకంటే 5 చెప్పడం కాబట్టి ఫస్ట్ 3 కాబట్టి అది ఇంపార్టెంట్ స్టెప్స్ కాబట్టి ఆ 3 అయితే ఫాస్ట్గా చెప్పగలిగాను. ఇప్పుడు టాప్ 3 హీరోయిన్స్ డెఫినెట్లీ పని చేస్తాను. పూజా బాగా నచ్చింది. డెఫినెట్లీ పూజా విల్ బి ఆన్ ద లిస్ట్. పూజా నాకు సో హోప్ డెఫినెట్ గా నెక్స్ట్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. నాట్ ఇమిడియట్లీ, నెక్స్ట్ మేబీ 1-2 ఫిల్మ్స్ బ్రేక్ తర్వాత హోప్ఫుల్లీ పూజా డెఫినెట్లీ బాగుంది. అండ్ అంటే చాలా తక్కువ సార్లు అసలు నాకు ఈ మధ్యకాలం నాకు ఎప్పుడో కాంప్లిమెంట్ అవ్వాలి, మీ పేరు చాలా బాగుంది, మీ పేరు చాలా బాగుంది. బహుశా అమ్మాయి చాలా బాగుంటాం వల్ల మీ పేరు బాగుంది అంటారేమో. నేను అమ్మాయి కలిసి అంత బాగుంటాం యాజ్ అ పేరు అనేది నా డౌటే. పూజాతో బట్ చాలా మంది అన్నారు రకుల్ బాగుంది. రకుల్ ఇస్ అ గుడ్ హీరో అండ్ నైస్ పర్సన్ ఆల్సో. సో ఒకరు బాగున్నప్పుడు మళ్ళీ వీళ్ళతో పని చేయాలనే ఫీలింగ్ నాట్ జస్ట్ బై వర్క్, వాళ్ళ పర్సనాలిటీ బట్టి వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా చాలా ఉంటుంది. అట్లీస్ట్ నాకైతే ఉంటుంది. రకుల్ ఇస్ వెరీ వెల్ బిహేవ్, వెరీ నైస్ గర్ల్. నాకు రకుల్ కూడా మళ్ళీ పని చేయాలనిపించింది. అప్పుడు చేసినప్పుడు హన్సిక ఎప్పుడెప్పుడో చేశాను. అదంతా హన్సిక ఇట్స్ గుడ్, గుడ్. జెనీలియా కూడా ఓకే. ఇప్పుడు నుండి మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అనేది నాకు అర్థమైపోయింది. అవునా? లేదు, హన్సిక జెనీలియా పెద్ద అడ్జస్ట్మెంట్ ఏం కాదు. నాకు వీళ్ళిద్దరు బాగా వర్క్ నచ్చింది. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే జెనీలియా అని అంటాను. ఎందుకంటే అప్పుడు నేను ఎంజాయ్ చేసినప్పుడు నేను బాగా షీస్ వెరీ గుడ్ ప్రొఫెషనల్, బాగా చేసింది. సో ఫైనలీ కమింగ్ ప్రాజెక్ట్స్, అన్ని ప్రాజెక్ట్స్ ఏం లేవండి. నెక్స్ట్ ఒక ఫిల్మ్ అనుకున్నాం. ఆ సినిమా పేరు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని ఒక ఫిల్మ్. ఇట్స్ గోన్ బి మై 18th ఫిల్మ్. అంతే. అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. యూత్ అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. That's all for now. మరి దువ్వాడ జగన్నాథంతో స్వాతి మైత్రేయ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ NTV. Bye bye.